6 years male baby, 8 years married life. ఓకే, ఒక బేబీ ఉన్నది ఈమెకి 6 years. ఓకే, దాని తర్వాత మళ్ళీ రాలేదు ప్రెగ్నెన్సీ, మన దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే, సో ఎట్లా అయినా కూడా ఒక బేబీ పెట్టే ముందు ఖచ్చితంగా ఒక గర్భసంచి క్లీనింగ్ అనేది చేసుకోవాలి. సో గర్భసంచి క్లీనింగ్ చేసుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే లోపల చాలా పేల్గా ఉండింది, అసలు రక్తం సప్లై అనేది లేదు. సో ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉంది, బైలేటరల్ ట్యూబుల్ బ్లాక్. సో అలాంటి అప్పుడు ఏం చేసాము అంటే ఒక పికప్ పైప్, కొంచెం లో క్వాంటిటీ ఎగ్స్ ఉన్నాయి. సో డబుల్ పికప్ చేసాం తనకి. ఫస్ట్ టైంలో 4 eggs, సెకండ్ టైంలో ఒక 4 eggs వచ్చాయి. వచ్చినాక పూలప్ చేసుకున్న ఎగ్స్ని ఇక్సీ చేసినాక 7 embryos వచ్చాయి. 7 embryosలో ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బై బ్యాడ్ లక్ అతుక్కోలేదు. బట్ సెకండ్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ చూడండి స్కోర్ చూసారు కదా, 250. సో బీటా హెచ్సిజీ 250 అంటే చాలా చాలా మంచి స్కోర్ వచ్చినట్టు తనకి. సో ఈ పర్టికులర్ లేడీకి మనం ఏం చేసామంటే ఫస్ట్ గర్భసంచి క్లీనింగ్ చేసాము. తర్వాత సెకండ్ టైంలో ఎందుకు రాలేదు అని చెప్పి కల్చర్ సెన్సిటివిటీ అంటే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తే ఇన్ఫెక్షన్ ఉండింది. దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి గర్భసంచి పొర కూడా సరిగ్గా ఫామ్ అవ్వలేదు. సో ఒక ఎండో పిఆర్పి అంటే గర్భసంచి పెరగడానికి మంచి పిఆర్పి అనేది చేసుకొని సెకండ్ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తే తనకి మంచి బేబీ, ఇప్పుడు హార్ట్ బీట్ కూడా వచ్చేసింది తనకి. సో ఏది అయినా కూడా ఇప్పుడు మనకి ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే ప్రాపర్గా స్క్రూటినైజ్ చేసి ప్రాబ్లం ఏంటి అనే దాన్ని ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో మర్చిపోకండి, ఇటువంటి స్మాల్ డీటెయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ మీకు ఖచ్చితంగా బేబీ రావాలి. ఓకే.